ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చెట్టిపల్లి ఉమ్మడి పంచాయతీలో మంగళం కోట్రస్ బీటీఆర్ కాలనీలోని రవితేజ ఒలింపియా అండ్ ఐఐటి స్కూల్స్ లో టీఎస్ అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన లీడర్ దేవర మనోహర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాన్యుడికి సైతం కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనే సంకల్పంతో కరెస్పాండెంట్ రవి సార్ ఎప్పుడు స్థాపించారు. ఏదో ఒక పేద విద్యార్థి కూడా ఇక్కడి నుంచే సాఫ్ట్వేర్లుగా, కొంతమంది గవర్నమెంట్ అధికారులుగా, కొంతమంది నేను చాలా మందిని కూడా చూశాను. ఈ రోజు ఈ కార్యక్రమంలో రావడం మాకు చాలా సంతోషంగా ఉందని దేవర మనోహర్ తెలిపారు. Please come onto the stage to receive the award along with your parents. Maheshwari, please come onto the stage to receive the award along with your parents. Preeti, Yamini, Niharika, please come here to the stage along with your parents. Lasya, please come onto the stage to receive. మంది పేద తల్లిదండ్రులైనా సరే నేను వాళ్ళకి విద్యాదానం చేయాలి. ఎందుకంటే రోడ్డు మీద పోతూ ఉంటే, సార్ నమస్తే, నేను ఇప్పుడు పలానా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నా, మీ వల్ల ఆ రోజు మీ స్కూల్లో చదవడం వల్ల నాకు బాగా బేసిక్స్ పడ్డాయి, దానివల్ల నేను బీటెక్ ఎంసీఏ చేసి ఈరోజు పలానా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 1 లక్ష రూపాయలు తీసుకున్నాను, అదంతా మీ గురువు గారికి అని చెప్తారు. సో అదంతా ఎందుకు వస్తుందంటే మనం ఒక చక్కటి విద్యాభ్యాసాన్ని చేసినందుకు. ఈ ప్రాంతంలో నాకు తెలిసినంత నా కొడుకు కూడా ఇక్కడ చదువుతాడు, హీఈస్ ఆల్మోస్ట్ 4 years కిడ్. సో తను కూడా నాకు కూడా కానీ నేను ఇక్కడంతా రివ్యూ చేసి సరే తిరుపతిలో కూడా జాయిన్ చేసుకోవచ్చు. కానీ ఎందుకు జాయిన్ చేయించాలంటే ఒక ప్లే స్కూల్ అనేది పిల్లలకి ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. ఒక 3 గంటలు తల్లిదండ్రులు వాళ్ళని వదిలేసి ఇక్కడికి వస్తే వచ్చేటప్పటికి ఆ మొహంలో నవ్వు లేకపోతే ఒక తల్లిదండ్రులుగా ఫీల్ అవుతారు. కానీ వేరేదానికి రవితేజ స్కూల్లో నాకు ఆ డిఫరెన్స్ కనిపెడుతుంది. వాళ్ళు 4 గంటలు కాదు 5 గంటలు వచ్చినా సరే హ్యాపీగా మళ్ళా ఇంటికి వస్తే కూడా చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్కూల్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఇంకా మనందరం కూడా స్పోర్టివ్గా ఉంటుంది. ఎందుకు కేర్ ఉంటుందంటే నేను కార్లో వచ్చి వదిలేస్తే ఇమీడియట్ వచ్చి వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే కార్ నుంచి మనం ఎలా వదిలేస్తాం, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో నా బిడ్డ నాడు వదిలితే పడకన్నా వాడు పోవాలి అనుకుంటాం. అలాంటి కేర్ వీళ్ళు తీసుకుంటున్నారు. ఎంత కేర్ తీసుకుంటారో నేను కార్ అయితే డ్రాప్ చేస్తానే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి మళ్ళీ వదులుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వ్యాన్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూలు మన రవితేజ స్కూల్. కాబట్టి ఇలాంటి స్కూల్లో మన పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఐఏఎస్ అవుతారా, ఐపీఎస్ అవుతారా, కలెక్టర్ అవుతారా, ఎస్పీ అవుతారా పక్కన పెడితే ఈ ఫౌండేషన్ బేసిక్. ఎందుకంటే నా కొడుకు కంప్యూటర్ దగ్గర కూర్చుంటే వాడు జెడ్ వరకు ఏబిసిడి టైప్ చేస్తాడు, 1 to 100 వరకు టైప్ చేస్తాడు. అంటే ఈ స్కూల్ జస్ట్ 4 years old, 3.5 yearsకి అతనికి నాలెడ్జ్ వస్తుందంటే బికాస్ ఆఫ్ మీరు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అలా చక్కగా అంటే స్ట్రెస్ అనేది లేకుండా చాలా చక్కగా చెప్తున్నారు. కాబట్టి ఆ పిల్లవాడు 3.5 years ఉన్నటువంటి వ్యక్తి అంత గ్రాప్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్కూల్లో మనం ఇంకా కొద్ది ఈ మేనేజ్మెంట్ సహకరిస్తూ వాళ్ళు అడిగిన చెప్తూ మనం చేసించాము మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, మనందరం ఒక తల్లిదండ్రులుగా ఎవరి కోసం బస్సుపడతామంటే వన్ అండ్ ఓన్లీ మన పిల్లల భవిష్యత్తు. ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు మనం చదువుకున్నామో లేదు, మనం కష్టపడుతున్నామా, రోజు పనికి వెళ్తున్నామా, లేదా జాబ్ చేస్తున్నామా, పక్కన